హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడైతే పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో పొద్దున్నే ఇప్పుడు 7-7:30కి వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంట అవ్వకుండా 12:30కి ఇంటికి వచ్చేస్తారు. అలాంటప్పుడు మధ్యలో 10-11ంటికల్లాగా కంపల్సరీ స్నాక్స్ అయితే పెట్టమ్మా అని అంటారు కదా. సో అలాంటప్పుడు ఈ స్నాక్ అయితే ఈజీగా పెట్టేటండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఎక్కువే పెట్టాల్సి వస్తుందన్నమాట మనం. కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మేము కేజీ శనగపిండి తీసుకున్నాము. సో ఈ కేజీ శనగపిండిలోకి కావాల్సినంత సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంచుమించుగా మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఇంచుమించుగా 1/2 లీటర్ పైనే మనకి వాటర్ పడ్డాయి. ఈ కేజీ పిండికి 3/4 లీటర్కి తక్కువ, 1/2 లీటర్కి ఎక్కువే వాటర్ పడ్డాయి అన్నమాట. సో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మరీ పల్చగా లేకుండా, అలా అని చెప్పి మరీ చిక్కగా లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే మనము కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాము. అప్పుడు బూందీ అన్నది మంచిగా వస్తుంది అన్నమాట. పొంగి గుండ్రంగా రౌండ్గా వస్తుందని చెప్పి కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటున్నాము. మంచి క్రిస్పీనెస్ రావడానికి, టేస్టీ కోసము. మీకు కావాలంటే అది ఆప్షనల్ అండి, స్కిప్ చేసేయచ్చు కూడా. సో ఇది వేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా స్పీడ్గా తిప్పుకోవాలన్నమాట. అప్పుడైతేనే ఉండలన్నీ పోయి మంచిగా ఉంటుంది పిండి. మనకి ఎలా కలవాలంటే పిండి నేను ఇదివరకు బూందీ లడ్డు రెసిపీ కూడా పెట్టాను, అందులో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో శనగపిండిలో మనం వేలు పెట్టి పైకి తీసినప్పుడు ఆ పిండి అన్నది బొట్టుగా జారుగా రాలన్నమాట. అప్పుడైతేనే మనకి పిండి థిక్నెస్ అన్నది కరెక్ట్గా ఉన్నట్టు, బూందీకి సూట్ అయ్యేలాగా ఉన్నట్టు. ఇప్పుడైతే మనము బూందీకి కావాల్సిన మిశ్రమాన్ని కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇది కనీసం ఒక అరగంట పాటు నానితే ఇంకా బాగా వస్తుంది మనకు బూందీ. ఇప్పుడు ఒక దలసరపాటి గిన్నె పెట్టుకుని ఆ గిన్నెని వేడెక్కనిద్దాము. సో మిక్చర్ కదా, అందులోకి కంపల్సరీ అటుకులు ఉంటే టేస్టీగా ఉంటాయి. అటుకుల్ని ఇలాగ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెలోకి వేసుకొని జల్లించుకోవాలి. సో ఏమన్నా పురుగులు, చిన్న పెంకి పురుగులు లాంటివి మనకు తెలివనే ఉంటాయి కదా, అలాంటివి ఉన్నా అండ్ పొట్టు చూసారు కదా మీకు జల్లిస్తుంటే ఎలా కనిపించిందో, అవన్నీ ఉంటే మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మేమైతే 1/2 కేజీ అటుకుల వరకు తీసుకున్నాము. ఇవి ఒక 2 ట్రిప్పుల్లో దోరగా వేయించేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. అటుకులు అనేవి బాగా పలచగా ఉంటాయి కదా, సో త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా తిప్పుతూ ఉండాలి. అది క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం అయితే అటుకుల్ని వేగిస్తూ ఉండాలన్నమాట. వన్స్ క్రిస్పీ టెక్స్చర్ వస్తే మనమైతే అటుకుల్ని తీసుకొని మళ్ళీ చిల్లుల గిన్నెలోకి వేసుకొని వేయించేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ తిప్పుతుంటే చూసారు కదా కింద పొట్టు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, సో ఆ పొట్టు కూడా మనము తీసేస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి చిల్లుల గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా జల్లించేసుకుంటే సరిపోతుంది. వన్స్ ఆ పొట్టంతా పోయాక చూపిస్తున్న విధంగా జల్లించుకున్నాక అవైతే మనము ఇంకో గిన్నెలోకి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు అలాగే 2వ ట్రిప్లో కూడా అటుకులు అన్నీ చక్కగా వేయించేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటుకుల్ని తీసుకుని పక్కకు పెట్టేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇదే బాండీలో మనమైతే ఆయిల్ వేసుకుంటాము. చూసారు కదా, ఇలా కంటిన్యూస్గా తిప్పాలండి అటుకుల్ని, అప్పుడే కలర్, టెక్స్చర్ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడివ్వనివ్వాలి. ఆయిల్ వేడెక్కే లోపల మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసేసుకుందాము వేగడానికి. ఇక్కడైతే అటుకులు చూసారు కదండి, మీకు చేయి పెట్టి చూపిస్తున్నాము. మంచిగా క్రిస్పీగా తినడానికి వీలుగా ఉండేలాగా ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 200 గ్రాముల వరకు పల్లీలు తీసుకుని ఆ పల్లీలని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే పుట్నాల పప్పు కూడా ఒక 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మనకి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారంటే అవి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. సో పిండి కూడా చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల పైనే నానింది. ఇంకా సేపు నాగాలి. మనకి పల్లీలు, పుట్నాలు, కరివేపాకు ఇవన్నీ వేయించుకునేసరికి ఎలాగో మనకి 1/2 గంట పైనే పడుతుంది అన్నమాట. సో శనగపిండి కూడా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అలాంటి గరిటె తీసుకుని, స్పాట్యులా లాంటిది తీసుకుని, సో ఇప్పుడైతే పల్లీలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది అన్నమాట. సో మనం పల్లీలు మామూలుగా తింటే క్రిస్పీ టెక్స్చర్ రావాలి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఓపిక్గా వేయించుకోవాలి. ఇవి ఈజీగా ఒక 6 మినిట్స్ అయితే పడుతుందండి అవి వేగడానికి మీడియం ఫ్లేమ్లో. అందుకే మనము దలసరి బాండి పెట్టుకోవాలన్నమాట, అప్పుడైతేనే మాడకుండా మంచిగా ఉంటాయి. సో వన్స్ పల్లీలు వేగిపోయాక పుట్నాల పప్పు కూడా ఏదైతే గరిటె ఇప్పుడు మీకు వేయించడానికి చూపిస్తున్నానో అందులో వేసుకొని వేయించేసుకోవాలి. విడిగా ఆయిల్లో వేసుకుంటే మనకి దేవడానికి ఇబ్బంది అవుతుంది.
సో చూపిస్తున్న విధంగా వేసుకొని ఒక 150 గ్రామ్స్ వరకు పుట్నాలు ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ మనకి వేగినాయే కదా, శనగపప్పు అంటాం కదా. సో జస్ట్ అలాగా కొంచెం పచ్చివాసన లేకుండా ఉండడానికి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ శనగపప్పు కూడా మనం వేయించేసుకున్నాక ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు మీరు చేస్తారనిపించుకొని ముందుగానే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బట్ట మీద వేసేసుకుని తడి లేకుండా ఎండబెట్టేసుకోండి. అప్పుడు నూనెలో వేగుతూ ఉంటే భలే ఆ ఫ్లేవర్ఫుల్ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆ మిక్చర్కి ఇంకా మంచి అరోమా ఇస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు వేగింది తగులుతూ ఉంటే. సో ఇప్పుడు మనము ఈ మిక్చర్లో సపరేట్గా ఇంకా కారం ఏమీ వేయము. సో ఈ ఎండుమిరపకాయలు కూడా కారం తగినన్ని వేసుకొని వేయించేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా త్వరగానే వేగిపోతాయి, జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వేగితే సరిపోద్ది. అవి వేగగానే మీకు ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట ఎండుమిరపకాయలు. అలా ఉన్నప్పుడు అవి కూడా తీసుకొని ఆ మిశ్రమం అంతా వేయించుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట. మనకు కలపడానికి వీలుగా ఉండే దాంట్లో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేయించేసుకున్నాం 2 నిమిషాల్లో. ఇప్పుడు అదే నూనెలోకి మనమైతే ఏదైతే పిండి కలుపుకొని పెట్టుకున్నామో శనగపిండి బూందీకని చిల్లులు గిన్నె చూపిస్తున్న విధంగా గిన్నె ఉంటుంది కదా, అందులోకి ఒక గరిటె వరకు పిండి తీసుకొని చూపిస్తున్న విధంగా తిప్పుతూనే ఉంటూ బూందీ అన్నది వేసుకోవాలన్నమాట. మేమైతే ఫస్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోయాము, అందుకని తర్వాత యాడ్ చేసాము. ముందే పిండిలో కడిపేసుకుంటే ఎలాంటి గొడవ ఉండదు. సో చూపిస్తున్న విధంగా బూందీ చూసారా, రౌండ్గా ఫ్లఫీగా భలే ఉంది కదా, క్రిస్పీగా ఉంటుంది బయటికి తీసాక చల్లారాక కూడా. సో ఇలా రౌండ్గా రావడానికి ఏంటంటే మనం కొద్దిగా వంట సోడా యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా అలాగే బూందీ వేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మేము సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోయామని చెప్పాం కదండి. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. మనం ఇందులో ఎలాంటి కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి, న్యాచురల్గా అలా సరిపోతుంది అన్నమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ కలర్స్ అంత మంచివి కాదు కాబట్టి మేమైతే వేయట్లేదు. సో ఇలాగైతే బూందీ మిక్చర్ అంతా కూడా రెడీ చేసేసుకుంటాం అన్నమాట. ఏంటంటే మనం ఏదైతే చిల్లుల గిన్నెలో మనం బూందీ వేసి తిప్పుతున్నామో దాన్ని వన్స్ వేసేసాక కింద మనం చేత్తో శుభ్రపరిచేయాలన్నమాట. అప్పుడు నెక్స్ట్ రౌండ్కి వేసేటప్పుడు చిల్లులు అన్నవి ఓపెన్ ఉండి మంచిగా నెక్స్ట్ రౌండ్లో బూందీ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. లేకపోతే కొంచెం పిండి అతుక్కుపోయి సరిగ్గా షేప్ రాకపోవచ్చు. సో ఒకటేసారి మరీ ఎక్కువ కూడా వేసేసుకోకూడదు, ఒక్కొక్క వాయి ఒక్కొక్క గట్టి పిండే వేసుకోవాలి. వెంటనే ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే బూందీ షేప్ అనేది సరిగ్గా రాదు అండ్ సరిగ్గా వేగవు కూడా. సో అలా బూందీ వేగే లోపల ఇందులోకి మనం ఏవైతే అటుకులు, పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఉన్నాయో అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. మనం బూందీలోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కానీ వీటిలోకి యాడ్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని వేయించి పెట్టుకున్న బూందీ కూడా వేసుకొని ఈ మిక్చర్లోకి మనం బాగా కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఎండుమిరపకాయలు ఇలా గిల్లుకొని వేసుకుంటే మరీ కారంగా లేకుండా అలా అని చప్పగా లేకుండా టేస్టీగా చాలా బాగుంటాయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి.